హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ వంటలు. ఈరోజు నేను రాగి పిండితో టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ అయిన ఉప్పుడు పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం. ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఈ ఉప్పుడు పిండి అనేది ఒక స్నాక్ రెసిపీ. దీనిని ఈ వర్షాకాలంలో ఈవినింగ్ స్నాక్గా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఉప్పుడు పిండి తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక 2 స్పూన్ల తరిగిన బెల్లాన్ని తీసుకొని కొద్దిగా వాటర్ పోసి కరిగించుకోవాలి. ఇలా కరిగించుకున్న తర్వాత ఇందులో 1 కప్పు రాగి పిండిని వేసి పొడి పొడిగా కలుపుకోవాలి. ఇలా పొడి పొడిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కనుంచుకోవాలి. పది నిమిషాల తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసి కాస్త వేగనివ్వాలి. తర్వాత సన్నగా తరిగిన ఒక 2 పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి కాస్త వేగనివ్వాలి. తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి బాగా మగ్గనివ్వాలి. ఇలా ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తరువాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండిని మరొకసారి ఇలా పొడి పొడిగా చేసుకోవాలి. తర్వాత దీనిని ఈ తాలింపులో వేసి కలుపుకోవాలి. రాగి పిండిలో ఉన్న పచ్చివాసన అంతా పోయే వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా రాగిపిండి పచ్చివాసన పోయి ఇలా పొడి పొడిగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ రాగి పిండితో ఉప్పుడు పిండి రెడీ అయినట్లే. ఫ్రెండ్స్, చూశారుగా రాగి పిండితో ఉప్పుడు పిండి ఎలా తయారు చేశామో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.